భారత్ 180 న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం కొంకుదురు గ్రామంలోని శ్రీ శివరామకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిర 7వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. విశాఖపట్నంకు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ వంశీ కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని ధ్యాన ప్రాముఖ్యతను గురించి వివరించారు. తులసి వనంలో గంజాయి వనంలో తులసి మొక్క ఉండాలా వద్దా? అందుకని ఇప్పుడు చెప్పండి, ఇంతమంది మధ్య పిరమిడ్ ఉండాలా వద్దా? అది గోల పెట్టడం దాని పని, దాని లక్షణం అది. మీరు దాంతో ఉంటే కాకిలా మారుతారు. అందుకని పత్రిక గారు యొక్క గురువు గారు ఏం చెప్పాడంటే, నాయన లోకులు ఇనుప ముక్కు కాకులు అన్నారు. మీరు లోకులు ఎందుకు అలా ఉంటారంటే వాళ్ళు ఇనుప ముక్కు కాకి అలాగే ఉంటుందండి. బెక్కవోలు మండలం కొంకుదురు గ్రామంలో శ్రీ శివరామకృష్ణ పిరమిడ్ ధ్యాన మందిరం 7వ వార్షికోత్సవం సందర్భంగా మరి వైజాగ్ వాస్తవ్యులు భీమినేని వంశీ కిరణ్ గారు చే ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా మరి కొంకుదురు పరిసర గ్రామ ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ వార్షికోత్సవాన్ని మరి ఈ ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరాన్ని చాలా అద్భుతంగా నిర్వహించారు. దీనిలో భాగంగా మరి భీమినేని వంశీ కిరణ్ గారు అద్భుతంగా అందరికీ కూడా ఆత్మజ్ఞాన అమృతాన్ని ఎంతో అద్భుతంగా వివరించడం జరిగింది. ప్రతి మనిషి కూడా హింసను వదిలి అంశను పెట్టుకోవాలంటే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలని, ఇది లోక కళ్యాణానికి వరకు మన కళ్యాణం కొరకు ఎంతో అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పి అందరికీ వివరించారు. అలాగే మరి కొంకుదురు గ్రామస్తులు సోరెడ్డి గారు వారి పుట్టినరోజు సందర్భంగా ఈ వార్షికోత్సవానికి ఈ చక్కటి కార్యక్రమానికి మరి అందరికీ కూడా అన్నప్రసాదాన్ని మరి ఇవ్వడం జరిగింది.